విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ విద్యా వ్యవస్థని మేము ప్రక్షాళన చేస్తున్నామంటూ సీఎం చెప్తున్నారు. దీంట్లో భాగంగా ఇకపై 10th పరీక్షలు ఉండవు అంటూ రేవంత్ చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామన్నారు. 12వ తరగతిలోనే బోర్డు పరీక్షలు ఉండాలే అంటూ కూడా చెప్పారు. అలాగే ఈ విధానంలో ఇంటర్ బోర్డు ఎస్ఎస్సి బోర్డులు విలీనం చేయబోతున్నారంటున్నారు. దీంతో 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు కాబోతున్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కమిటీ సిఫార్సులు వచ్చిన తర్వాత కమిటీ తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థని పూర్తిగా అధ్యయనం చేస్తారు. మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలు, అలాగే ప్రపంచంలో అత్యున్నత విద్యా వ్యవస్థలు ఎక్కడున్నాయో చూసి వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఆధారంగా మేము విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయబోతున్నాం అంటున్నారు. కానీ 10th క్లాస్ పరీక్షలు ఇక ఉండవు అని చెప్తూ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనపడుతుంది. దీన్ని నెక్స్ట్ ఇయర్ నుంచే అమలు చేయబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. ఇది ఖచ్చితంగా పిల్లలకి ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. మొదట్లో 7వ తరగతి కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి, మనందరికీ తెలుసు. ఆ తర్వాత నిదానంగా పబ్లిక్ ఎగ్జామ్స్ పోయాయి 7వ తరగతికి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా తీసివేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పోవడంతో చాలా వరకు రిలీఫ్ వచ్చింది పిల్లలకి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా తీసేస్తామని చెప్పడంతో ఇది ఖచ్చితంగా 10వ తరగతికి వస్తున్నటువంటి విద్యార్థులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ ఇన్ జనరల్ అందరూ కోరుకుంటూ ఉంటారేమో, మాకు కూడా ఇలాంటి అవకాశం ఏదో మాకుండుంటే బాగుండేదని ఇప్పటికే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు కోరుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఉండదేమో. ఎందుకంటే మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థుల్ని ఎంత దారుణంగా రుద్దుతున్నారో మనకు తెలుసు. వాళ్ళ నెత్తి మీద కూర్చొని ర్యాంకుల కోసం రోజులో 16 గంటలు 18 గంటలు చదివిస్తూ 10th క్లాస్ ర్యాంక్ అనేది ఏదో జీవితాన్నే మార్చేస్తుందన్న స్థాయిలో విద్యార్థుల్ని ఎంత నరక యాతన పెడుతున్నాయో స్కూల్స్ మనకు తెలిసిందే. అండ్ ఈవెన్ పేరెంట్స్కి కూడా ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. కాబట్టి ఇక నుంచి 15 ఏళ్ల వయసు కదా మహా అయితే 10th క్లాస్ అంటే, 15 ఏళ్ల వయసులోపే గతంలో 7th క్లాస్ కూడా ఉండేవి ఎగ్జామ్స్, ఇప్పుడు అవి లేవు అఫ్కోర్స్. ఇప్పుడు 10th క్లాస్ కూడా ఈ చిన్న వయసులో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఖచ్చితంగా ఇది చాలా కీలక నిర్ణయంగా ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.